త్రిజగద్గురుపీఠం నాగప్రతిష్ఠ యాగశాలకి నేను ఉత్తరవైపుగా ఉన్నానండి. దక్షిణముఖంగా వీడియో తీస్తున్నాను. ఇటు కూడా యాగశాల పైన ఒక స్టార్ కనిపిస్తూనే ఉంది. చూడండి, ఒక అద్భుతంగా యాగశాల చుట్టూతా అది తిరుగుతోంది. నేను కెమెరా ఇటు తిప్పితే అటు. సరే, ఇప్పుడు మనం ఉత్తరవైపుగా ఉండి నేను తీస్తున్నాను కదా, ఇదే కెమెరాని యాగశాల వైపు కాకుండా ఇట్ట చక్కగా తూర్పుగా చూపిస్తాను. ఎక్కడ ఇది కనిపించటం లేదు. చూడండి ఒకసారి. యాగశాల వైపుకు రాగానే మళ్ళీ వస్తుంది. గుడి వైపుగా చూపిస్తాను. పీఠం వైపుగా, ఇంటి వైపు కొద్దిగా ఇట్లా కనపడుతోంది, మళ్ళీ కనిపించట్లేదు. ఆ వైపు కనిపించట్లేదు. ఇదే నేను పడమర దిక్కుగా వెళ్ళి కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, మనం ఒక ఐమూలగా కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఈ నక్షత్రంలాగా వెలగటం అనేది అంటే ఒక హోమానికి ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది అనేది తెలుస్తోంది. ఒక అద్భుతం, అంతు చిక్కని ఒక రహస్యం. ఇది గండపేడి నరసింహస్వామి వారి పీఠం. స్వామి లోపల విరాజిల్లుతున్నారు. ఈయనకి ఆగ్నేయ భాగంలోనే మనకి యాగశాల ఉంది. ఇట్లా చూద్దాము. చూడండి, ఈ యాగశాల దగ్గరికి రాగానే ఈ యొక్క అద్భుతమైన వెలుతురిని మనం చూస్తున్నాం, ఆ స్టార్ని. ఇప్పుడు స్వామివారికి ఎదురుగా ఈ పడమర భాగం నుంచి ఉండి నేను వీడియోని తీస్తున్నాను. ఆగ్నేయంలో ఈ యాగశాల అనేది ఉంది. దక్షిణ వైపుగా కూడా వెళ్ళి నేను మీకు ఈ స్టార్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. యాగశాలకి దగ్గరగా ఉండి తీసినా కూడా ఇది మనకి స్పష్టంగా చందమామల్లే, నక్షత్రమల్లే కనిపిస్తూనే ఉందండి. చూసారా? అట్లాగే యాగశాలకి ఇప్పుడు నేను దక్షిణ వైపుగా వచ్చాను. దక్షిణ వైపు నుంచి ఈ వీడియో తీస్తుంటే నిన్న మొన్న ఒక నక్షత్రాన్ని, ఒక వెలుగునే చూసాము. కానీ ఈ రోజున రెండో నక్షత్రం, రెండో వెలుగు కూడా చూడటం అనేది జరుగుతోందండి. ఒక అద్భుతం, ఒక దైవశక్తి ఉంది అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మీరందరూ కూడా చూడండి. నా ఒక సెల్ ఫోన్లోనే కాదు, మిగతా వాళ్ళు ఎవరు తీసినా కూడా ఈ అద్భుతమైన శక్తి ఫోన్లో కనిపిస్తోంది. చూస్తున్నారు కదా? లోపల గురుమంత్ర హవనం జరుగుతోంది. ఒక శక్తి, ఒక పవరు ఎంత ఉంది అనేది మనకు తెలుస్తోంది. చూడండి.